కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవ వాక్యమును ధ్యానం చేయుటకు గాను మహాదేవుడు మనకెంతగానో కృపను అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియాకాండం 16వ అధ్యాయము 1 నుండి ప్రియులారా 5 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. మొదటి వాక్యం: అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, స్తోత్రాలు. చదువుబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరాన్ని వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. వాక్కు చేత మాతో మాట్లాడి మమ్ములను బలపరిచి మేలుతో నింపమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారం, ఆ ప్రత్యక్షపు గుడారములో ఎంత పవిత్రంగా సేవ చేయాలనే విషయాలు, లోతైన సంగతులు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. అయితే మొదటి వచనాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటి ఆ మాట అంటే, అహరోనుతో మోషే ఈ మాటలు చెప్పినట్లుగా మరి దేవుడు మోషేకి మాట చెప్పారు. అహరోను కుమారులు యెహోవా సన్నిధానాన్ని సమీపించి చనిపోయారు. మరి అహరోను అలాగున చావకుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు అన్నారు. ప్రియులారా, అహరోను కుమారులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోయారు అంటే, రండి లేవియాకాండం 10వ అధ్యాయం 1వ వాక్యం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా. అంటే అహరోను కుమారులు దేవుని సన్నిధికి వేరొక అగ్ని తెచ్చారట. ఏ అగ్ని ఇది అంటే,
బలిపీఠం మీదనున్న అగ్నితో వృక్షము మీద దీపాలు వెలిగించబడాలి. అదే బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకుని వెళ్ళి ధూపవేదిక మీద ధూపం వేయాలి. పిల్లరా, ఇది క్రమం. ప్రతి ఉదయ సాయంకాల వేళ యాజకుడు ఈ పని చేయాలి. అయితే అహరోను కుమారులు వేరొక అగ్ని తీసుకెళ్ళారంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అన్నారు. ఎందుకు అది ఆరిపోకూడదు పిల్లరా? అది ఆరిపోతే క్రొత్తగా మరలా అగ్ని పుట్టించాలి కదా అక్కడ. వింటున్నారా? బైబిల్లో వేయబడిన పునాది తప్ప వేరొకడు వేయకూడదు అంటారు. అపోస్తులు, ప్రవక్తలు వేయబడిన పునాది మీద కట్టబడాలి, వేరొక పునాది వద్దంటారు కదా ప్రియులారా. అలాగనే బలిపీఠం మీద ఒకసారి అగ్ని మండినప్పుడు ఆ అగ్ని ఆరకుండగా వారి ప్రయాణాల్లో అదే ఉండాలి. ఈవెన్ ప్రయాణం చేయించినప్పుడు ధూపార్తుల్లో అగ్ని ఉండాలి, వేరొక అగ్ని రాకూడదు. మీకు అర్థమవడానికి చెబుతున్నాను. మన ఇంట్లో పాలు తోడు పెట్టుకుంటాం, ఆ రోజు ఇరిగిపోయింది, పెరగలేదు. మరుసటి రోజున పాలు తోడు పెట్టుకుంటే ఏం చేస్తాం? వేరొకరి దగ్గర లేకపోతే వేరొక క్రొత్తగా ప్యాకెట్ తెచ్చి మనం తోడు పెడతాం కదా. అయితే ఇలాగ వేరే అగ్ని రాకూడదు అక్కడికి, అన్య అగ్ని అసలు రాకూడదు. దేవుని పరిశుద్ధమైన అగ్ని రావాలి. ఇప్పుడు బలిపీఠం మీదకి అగ్ని ఎలా వచ్చింది అంటే ఆకాశం నుండి వచ్చింది. ఆకాశం నుండి వచ్చి బలిపీఠాన్ని దహించి వేసింది. పిల్లలు వింటున్నారా? ఈ పరలోకం నుండి వచ్చిన అగ్నియే బలిపీఠం మీద మండుతూ ఉండాలి. ఈ అగ్ని ధూపవేదిక మీదకి వెళ్ళాలి. ఈ అగ్ని ద్వారా దీపాన్ని వెలిగించాలి. వింటున్నారు పిల్లరా? పరలోకం నుండి అగ్ని వచ్చి బలిపీఠాన్ని వెలిగించింది. ఆ యొక్క అగ్ని ద్వారా బలిపీఠం మీద ఉన్న బలి అర్పణ దహించబడాలి. అదే అగ్ని ద్వారా దీపవృక్షం వెలిగించబడుతూ ఉండాలి. అదే అగ్ని నిప్పుల ద్వారా ధూపవేదిక మీద ధూపం వేయాలి, వేరొక అగ్ని రాకూడదు. ఇలా అగ్ని తెచ్చి అహరోను కుమారులు ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. ఒక మాట చెప్పండి, చనిపోయారు. ఇప్పుడు అహరోను చావకుండునట్లు అని చెప్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా మరి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, పరిశుద్ధమైన వాక్యంలో మనం విన్నప్పుడు, నా దేవుని పిల్లరా, వేరొక అగ్ని కానీ బలిపీఠమును ధూప మందసాన్ని సమీపించడం కానీ అడ్డతెర లోపలికి వెళ్ళడం కానీ ఇలాంటివి చేయకూడదు. సమూయేలు గ్రంథంలో మరి అన్యులు ఏం చేస్తారంటే నిబంధన మందసం యొక్క మూతను తెరుస్తారు. దాని ఫలితం వాళ్ళకెంతో నష్టాన్ని తెచ్చిపెట్టింది. వింటున్నారా? దాని ఫలితం వాళ్ళకి ఎంతగానో నష్టాన్ని తెచ్చిపెట్టింది. దేవుని ఆత్మీయులారా, ఇదిగో మన జీవితంలో కూడా, మన పరిశుద్ధ జీవితంలో కూడా మరి దేవుడు మనకి చెప్పనిది, దేవుడు మనకు చూపనిది, దేవుడు మనకు బయలుపరచనిది ఏది మనం చేయకూడదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికై, ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికై వేరొక అగ్నితో వచ్చారు. వారు చనిపోయారు. ఇప్పుడు అహరోను అలా చావకుండా ఉండాలి అంటే, నేను కరుణాపీఠి మీద మేఘములో కనబడును గనుక నీ సహోదరుడిని అహరోను చావకుడినట్లు అతడు మందసం మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెరలోనికి ఎప్పుడునూ ఎల్లప్పుడూ రాకూడదు. హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలంలోనికంటే? సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి దేవుని నామాన్ని అక్కడ ఘనపరచాలి. దేవుని నామం పేట కరుణాపేట మీద గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షింపచేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం ఎరగవలసిన సత్యం ఏంటంటే, ఒకటి, బలిపీఠం మీదకి వేరొక అగ్ని తేకూడదు. బలిపీఠం అగ్ని నిత్యము మండాలి. ఇక మూడో విషయం ఏంటంటే, దేవుని గుడారంలోనికి ఎప్పుడు పడితే అప్పుడు ఏ వ్యక్తి వెళ్ళడానికి లేదు. అహరోను కూడా ఎప్పుడు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. ఎందుకంటే యాజకుడు కూడా ఎవరు?
మనుషుడే గనక అతడు బలహీనుడు. అయితే నా దేవుని ప్రియులారా, మనకు మోషే కంటే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నారు. ఆయన మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఈ ప్రభువులు వారు ఆయన అతి పరిశుద్ధుడు గనక ఆయన పవిత్రమైన స్థలములోకి సిలువ అనబడిన ఆ బలిపీఠం మీదకి ఆయన ఒక్కసారే తన్ను తాను అర్పణగా అర్పించుకున్నటకు గాను ఆయన వెళ్ళడం జరిగింది. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:1. ప్రతి ప్రధాన యాజకుడు మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణములను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడెను. తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడల త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తం అర్పణము చెయ్యవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. ఒక మనుష్యుడు కూడా, యాజకుడు మనుషుడే కదా, తను బలహీనుడు. అయితే ఆ బలహీనతలు జయించిన ప్రభు ఉన్నాడు. ఆయన బలహీనత లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు అనే సత్యాన్ని, సంగతిని హెబ్రీ గ్రంథకర్త మనకు వెల్లడి చేస్తూ వచ్చారు. ప్రియులారా, విషయాలు గుర్తున్నాయి కదా. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు కదా, వేరొక అగ్ని మండించకూడదు. అగ్ని ద్వారానే బలిపీఠం మీద బలి అర్పణ, దీపస్తంభం మీద దీపాలు, ధూపవేదిక మీద ధూపం వేయబడాలి. అలా వేరొక అగ్ని తెచ్చి తన కుమారులు చనిపోయారు. అలా చావకుండా ఉండాలంటే యాజకుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లకుండా, వేరొక అగ్ని తేకుండా బలిపీఠం మీద అగ్ని నిత్యము మండించిన ఎడల అతడు అహరోను ఎలాగున గణపరచబడ్డాడో ఆయన పిల్లలుగా మనము కూడా అలాగున గణపరచబడతాం. ఆ కృపతో దేవుడు మనలను దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొంది కార్యములు సఫలీకృతం చేయమని యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.